కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. క్వాష్ పిటిషన్లో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. అయితే తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా రిలాక్సేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. వాసు ఫోన్ లైన్లో ఉన్నారు. వాసు, చెప్పండి, ఈ రెండు వర్గాలు, అటు కేటీఆర్ తరపున ఇటు ఏసీబీ తరపున ఎలాంటి వాదనలు జరిగాయి అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరెలాంటి వాదనలను వినిపించారు? కేటీఆర్ పిటిషన్ సంబంధించి క్వాష్ పిటిషన్ లో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాలు వాడివేడి వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే ఈ కేసులో కేటీఆర్ కు కొంత ఊరటనే చెప్పాలి. ఏసీబీ దాదాపుగా నోటీసులు జారీ చేసి అరెస్ట్ సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా తదుపరి తీర్పు వచ్చేంత వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. సేమ్ టైం ఏసీబీ కూడా దర్యాప్తు చేసుకోవచ్చని మధ్యంతర ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయని చెప్పింది. అంటే తీర్పు వచ్చేంత వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే విచారణ నేపథ్యంలో పలు అంశాలకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే పలు అంశాలకు సంబంధించి వాదనలు జరిగాయి. అయితే కేటీఆర్ తరపు న్యాయవాది ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ఎక్కడ కూడా లబ్ధి పొందినట్టుగా చూపలేదు కాబట్టి ఎక్కడ కూడా ఆయనకి కేసు అప్లికేబుల్ కాదనే విషయం చెప్తా ఉన్నారు. ఇక కరప్షన్ అనే అంశానికి ఇక్కడ అర్థం లేనటువంటి వ్యవహారం ఇదంటూ కూడా ఆయన వాదన వినిపించారు. ఎందుకంటే నగదు బదిలీకి సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీకి యూకేకి సంబంధించినటువంటి నగదు బదిలీ విషయంలో కూడా హెచ్ఎండిఏది ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరోపక్క బ్యాంకులకే సంబంధం అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కేటీఆర్ కేవలం మంత్రిగా ఏదైతే ఫార్ములా 10 రేస్ నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. చూడాలి మరి ఈ ఏసీబీ తరపు న్యాయవాదులు మాత్రం వాదన వినిపిస్తూ కూడా ఏసీబీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఫార్ములా 10 రేసింగ్ కేసీఆర్ నగదు బదిలీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఆయన ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది. ఎక్కడ కూడా ఆర్బీఐ నామ్స్ అండ్ రూల్స్ ఎక్కడ పాటించలేదన్న అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు. కానీ ఇరుపక్షాల వాదన నేపథ్యంలో ఇక్కడ ఒక సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కేటీఆర్ తరఫున కూడా సిద్ధార్థ్ గదే వాదన వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటుపక్క అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కోర్టు సమయం మించిపోయే వరకు కూడా వాదనలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇరుపక్షాల వాదనలు ఎలా ఉన్నా కోర్టు తీర్పు అనేది చాలా కీలకంగా పోతుంది. ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని అనుమతిస్తుందా లేదంటే ఏసీబీ వాదనతో ఏకీభవిస్తుందా అన్న అంశానికి సంబంధించి వాసు ఒక విషయం చెప్పండి. హెచ్ఎండిఏని థర్డ్ పార్టీగా ఇన్వాల్వ్ చేస్తున్న టైంలో ఒక డ్యూ ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేది ఏసీబీ చేస్తున్న ఎలిగేషన్. దీనికి కేటీఆర్ తరపు న్యాయవాదులు కౌంటర్ ఏంటి? హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏదైతే హెచ్ఎండిఏ సంబంధించి నిధుల బదిలీ చేసినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు అన్న అంశానికి సంబంధించి చెప్తా ఉంటే, కానీ అది కేటీఆర్ తరపు న్యాయవాది మాత్రం కేటీఆర్ ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఆయన ఆర్గ్యుమెంట్ వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అరవింద్ కుమార్ తరపున కూడా దీంట్లో వాదనలు కొనసాగాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో హెచ్ఎండిఏకి సంబంధించి మాత్రమే ఈ సంబంధం ఉంటుంది. నగదు బదిలీ అంశానికి సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీ బదిలీకి సంబంధించి అనే అంశాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించాడు. కేటీఆర్ కి ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావిస్తూ వాదనలు జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే వాదనలు అయితే ముసాయి, తీర్పు రిజర్వ్ చేసింది. ఎలాంటి తీర్పు వస్తుంది చూడాలి. కానీ కేటీఆర్ కి మాత్రం కొంత ఊరటనే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే తీర్పు వచ్చేంత వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. కానీ విచారణ చేసుకోవచ్చు అని మాత్రం ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. ఓకే వాసు, థాంక్యూ.